హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద హైవేపై కంటైనర్ పల్టీ కొట్టింది. రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ ధర్మోజిగూడ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఇరుకు రోడ్ల గుండా వాహనాలు వెళ్తుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద హైవేపై కంటైనర్ పల్టీ కొట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, నిరంతరం రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద ఈ తెల్లవారుజామున ఒక కంటైనర్ అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఆ నేపథ్యంలోనే రోడ్డుకు కంటైనర్ అడ్డంగా నిలిచినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ప్రస్తుతం అయితే ఆ కంటైనర్ ఇచ్చేటువంటి క్రమంలో ఇరువైపులా హైదరాబాద్ టు విజయవాడ కావచ్చు, విజయవాడ నుంచి హైదరాబాద్ ఆ రూట్ లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఇటు ధర్మోజిగూడెం కావచ్చు, ఇటు చౌటుప్పల్ ప్రాంతాల్లో అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణాల పనులు జరుగుతున్న నేపథ్యంలో చాలా రోజుల నుంచి కూడా ఆ ట్రాఫిక్ ని మొత్తం కూడా ఈ సర్వీస్ రోడ్డు వైపు మళ్లించారు. ఆ నేపథ్యంలోనే ఇటు సర్వీస్ రోడ్డు ఇరుకుగా ఉన్నటువంటి నేపథ్యంలో వాహనాలు బంపర్ టు బంపర్ అన్నట్టుగా స్లోగా మూవ్ అవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ అయితే భారీగా స్తంభించింది. మరోవైపు ఇరువైపులా కొయ్యలగూడెం వద్ద ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరోవైపు ఈ వీకెండ్ అయినటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాహనాల ఫ్లోటింగ్ కూడా పెరిగింది. ఇటు ఇది ప్రస్తుతం అయితే ఈ ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసేందుకు కూడా ఇటు చౌటుప్పల్ పోలీసులు అయితే హైవే మీద నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇటు కొయ్యలగూడెం నుంచి ఇటు చౌటుప్పల్, అదేవిధంగా కొయ్యలగూడెం నుంచి అటు మల్కాపురం వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఈ ట్రాఫిక్ దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే పోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు వాహనదారులు కావచ్చు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.